ఎవరు లేరా? ఎవరు మాట వినట్లేదా? ఎవరు లోబడట్లేదా? ధనమైతే ఉంది, అధికారమైతే ఉంది, భార్య స్థితిగతులు లేవు, పిల్లలు సరిగా స్థిరంగా లేరు. ప్రభా ఏంటి నా జీవితం అనుకుంటున్నావా? కొండల తట్టు మీ కళ్ళెత్తండి. ఖచ్చితంగా దేవుడి యొద్ద నుంచి సహాయం వస్తుంది. నేను చెప్తున్నాను, ఈరోజు ఏమి కాని స్థితిలోంచి దేవుడు నన్ను నడిపిస్తూ ఈరోజు ఈ వాక్యాన్ని అనుదినము నీ దగ్గర తీసుకొచ్చే రీతిగా దేవుడు బలపరిచాడు. కొండల తట్టు నా కళ్ళెత్తిచున్నాను. అందరూ స్నేహితులు అవమానించారు, విడిచిపెట్టారు, బంధువులు అవమానించారు, విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. బట్ నా చేతులు కొండల తట్టే నాకు చేతులెత్తాను. నా సహాయం అక్కడి నుంచే వచ్చింది, అక్కడి నుంచి నడిపించబడి ఈరోజు నేను ఏది పొందుకుంటున్నానో దాన్ని మీకు తెలియచేస్తున్నాను. మీ చేతులు వారి వైపు వీరి వైపు కాకుండా కొండల తట్టు అంటే ప్రార్థన. మన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రభుకి అప్పగించినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు